హాయ్ హలో వెల్కమ్ టు స్కంద వ్లాగ్స్. ఈరోజు నేను బనానా ఫ్రెంచ్ టోస్ట్ చేశానండి. అది ఎలా చేయాలో చూసేద్దాం. ఇందుకోసం ఒక బౌల్లో ఒక ఎగ్ తీసుకున్నాను. ఎగ్ బ్రేక్ చేసి బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకొని ఇందులోనే వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను, ఒక 1/2 టీ స్పూన్. బాగా బీట్ చేసుకున్న తర్వాత వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్. ఇలా బాగా బీట్ చేసుకున్నాక 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని ఇంకొకసారి బీట్ చేసుకొని తర్వాత 1 కప్ మిల్క్ వేసుకోవాలి. నేను చెప్పే ఈ మెజర్మెంట్స్ ఒక 2 ఫ్రెంచ్ టోస్ట్కి సరిపోతాయి. 1 కప్ మిల్క్ వేసుకొని ఇంకొకసారి బీట్ చేసుకోవాలి. 1 కప్ మిల్క్ ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకొని బీట్ చేసుకోవాలి. అప్పుడు బాగా మిక్స్ అవుతుంది. తర్వాత బనానాస్ని ఇలా చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. నా దగ్గర చిన్న బనానాసే ఉన్నాయి. మీరు ఇంకా పెద్ద బనానాస్ తీసుకుంటే స్వీట్నెస్ కూడా ఇంకా బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న బనానాస్ని బ్రెడ్ మీద ఇలా స్లైసెస్లా లైన్గా పెట్టేసుకోవాలి. పెట్టుకొని దీని మీద చాక్లెట్ సిరప్ వేసుకోవాలి. చాక్లెట్ సిరప్ ఆప్షనల్. మీ దగ్గర లేదు అంటే హనీ కూడా వేసుకోవచ్చు స్వీట్నెస్ కోసం. ఇలా వీడియోలో చూపించినట్టు బనానా స్లైసెస్ని లైన్గా పెట్టేసుకోవాలి. తర్వాత నేను స్వీట్నెస్ కోసం చాక్లెట్ సిరప్ వేసాను, ఇది ఆప్షనల్. మీ దగ్గర లేదు అంటే హనీ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇంకో బ్రెడ్ స్లైస్ తీసుకొని ఇలా కవర్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో నేను నెయ్యి వేసుకున్నాను. బటర్ ఉంటే బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. నెయ్యి వేసుకొని ప్యాన్ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ మిల్క్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, మిల్క్ ఎగ్ మిక్చర్, దాంట్లో ఇలా బ్రెడ్ని డిప్ చేయాలి. 2 సైడ్స్ డిప్ చేసుకొని ఇలా ప్యాన్ మీద పెట్టి ఫ్రై చేసుకోవాలి 2 సైడ్స్. మిల్క్ మిక్చర్ ఉంది కదా, అలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి 2 సైడ్స్. అప్పుడు బ్రెడ్ సాఫ్ట్ అవుతుంది. అలా 2 సైడ్స్ మిల్క్ ఎగ్ మిక్చర్ని వేసుకొని సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా బనానా ఫ్రెంచ్ టోస్ట్ని ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.